విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మనం చూసుకున్నట్లయితే గురుకులాలు ఆ యొక్క హాస్టల్లో ఆ భోజన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది మాత్రం ఒక్కొక్క జిల్లాకు ఆ మంత్రులను ఎమ్మెల్యేలను ఇన్ఛార్జిగా పెట్టారు. మనం కేయూ హాస్టల్లో ఉన్నాం. హాస్టల్లో ఆ యొక్క యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించి ఏ విధంగా పరిష్కారం చేయాలనే ఆలోచనతోటి ఒక్కొక్క అడుగు ముందుకెళ్తుంది. మనం చూసుకున్నట్లయితే హాస్టల్లో విద్యార్థులు గత రాత్రి ఆందోళన చేశారు. దానికి సంబంధించి ఆ యొక్క ఫుడ్ మంచలేదన్న ఆలోచనతోటి విద్యార్థులు మాత్రం ఆందోళన చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీ గారు స్వయంగా వచ్చి ఈ యొక్క భోజనం తిని ఇక్కడ మనం చూసే ఆ దృశ్యాలు ఉన్నాయి. మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత రాత్రి అర్ధరాత్రి ఆడపిల్లలు హాస్టల్లో ఆ ఫుడ్ మంచలేదని ఆందోళన చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు మాత్రం ఆ ప్రభుత్వం కృషి చేస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చరిత్రలో లేని విధంగా మెస్ రేట్లు కూడా గవర్నమెంట్ నుంచి అలవెన్స్ పెంచడం జరిగింది. పెంచి నాణ్యత లేకుండా బదనాం కావాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. ఒకటి రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి. అక్కడ దాని వెనుక దురుద్దేశాలు ఏమున్నాయి అనేది మా సీతక్క గారు మాట్లాడటం కూడా జరిగింది. విచారణ జరుగుతుంది, త్వరలో బయటికి వస్తాయి. అంతేకాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గాలల్లో యూనివర్సిటీలల్లో ఎక్కడ కూడా దీన్ని ఏం జరుగుతుందో దీన్ని పర్యవేక్షించండి అని చెప్పడం జరిగింది, ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ, ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి యూనివర్సిటీని ప్రక్షాళన చేయడానికి ఇవాళ రివ్యూ మీటింగ్ జరిగింది. దీని మీద క్లియర్ డిపిఆర్ తయారు చేయమని చెప్పి కూడా చెప్పడం ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, విద్యార్థుల కష్టాలు ఏంటి, సుఖాలేంటి, ప్రత్యేకంగా మహిళా హాస్టళ్ళ వాళ్ళకి వసతుల గురించి ఏంటిది అనేది చెప్పడం రివ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. మరి మెస్సుకు కూడా వచ్చి ఇక్కడనే మేము భోజనం చేసి ఏ విధంగా ఉన్నది భోజనాలు అనేది కూడా చెక్ చేయడానికి రావటం జరిగింది. అందులో భాగంగానే ఎంపీ కావ్య గారు, నాగరాజు గారు, వరదలపేట శాసనసభ్యులు, పర్కాల్ శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, మిగతా శాసనసభ్యులు అందరం కూడా పూర్తి స్థాయిలో రివ్యూ చేయవలసిన అవసరం లేదు. మేము రావటానికి ఒక కమిట్మెంట్ మీద ఉన్నాం. దీని మీద మా యొక్క విజన్ వేరే. మేము కొత్త వరంగల్ జిల్లాను చూడబోతున్నామని ఏదైతే చెప్పినామో అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ, మున్సిపల్ కార్పొరేషన్, ఎంజిఎం ఈ మూడు ప్రక్షాళన జరిగితే వరంగల్ జిల్లా సగం బాగుపడ్డట్టే. కాబట్టి వీటి దృష్టిలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినాం. సార్ చెప్పండి, అంటే గత విద్యార్థి మీరు ఉన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నారు. ఈ యొక్క అప్పటికి ఇప్పటికీ అంటే భోజనం ఏ విధంగా ఉంది సార్? నేను మీడియా ముఖంగా సన్యాసం నేను అడుగుతున్నాను, ఏ రోజైనా ఒకరోజు మీరు వచ్చి తిన్నారా హాస్టళ్ళల్లో? నేను పోతున్నా, నా బడుగు బలహీన వర్గాలు చదువుకునే అమ్మాయిల దగ్గరికి పోతున్నా. నేను వారితో పాటు కింద కూర్చొని నేలపైన కూడా కూర్చొని తింటున్నా. వారు ఏం తింటున్నారో చూశాను, వారి బాధలేందో చూస్తున్నాం. ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీలో ఈరోజు నిన్న రాత్రి మా బిడ్డలు ధర్నా చేస్తే మళ్ళీ వచ్చినాం. ఏంది అసలు ఏం జరుగుతుందని. ఈరోజు ఎంపీ కావ్య గారితో రాయనన్న అందరం వచ్చి కూర్చొని టోటల్గా ప్రక్షాళన చేయాలి. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చిండు, కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తామని. తప్పనిసరిగా మెరుగైన విద్య, మెరుగైన భోజనము, డైట్ ఛార్జీలు పిల్లలకు పెంచారు. దురదృష్టకరం, నా బడుగు బలైన బిడ్డలు చనిపోవడం దురదృష్టకరం. మొన్న ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన పాప, చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ ఉన్న అధికారులలో లోపాలున్నా, వారి అధికారులలో ఎలాంటి ఎక్కడన్నా కావాలని దీన్ని రాజకీయ కోణంగా ఏమన్నా చేస్తే తప్పనిసరిగా మా సీతక్క గారు చెప్పిండ్రు, వారిపైన చర్యలు ఉంటాయి. అందులో ఏమి సంక్షేమం అవసరం లేదు, ఆలోచన అవసరం లేదు. మేము ప్రతి హాస్టల్ విజిట్ చేస్తాం. మా పిల్లలకు ఎలాంటి నష్టం జరగకుండా మా పిల్లలు వాళ్ళు మేము కాపాడుకుంటాం, మంచి విద్య అందిస్తాం. ఇప్పుడు మంచి భోజన వసతి అన్ని విధాల నా స్వతహాగా నా డబ్బులతోని మొన్న ఆరపల్లికి పోతే బిడ్డలు కింద కూర్చుంటుంటే వారితో తిన్నాను. నేను తిని వారికి ఫ్యాన్లు అన్నీ సమకూరుస్తా అని చెప్పాను. అంతా డైనింగ్ హాల్ని క్లీన్ చేసి పెయింటింగ్ చేయడం జరిగింది, వారికి ఫ్యాన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పిల్లలు అక్కడ స్పోర్ట్స్ మెటీరియల్ అడిగింది, ఆ స్పోర్ట్స్ 50,000 స్పోర్ట్స్ మెటీరియల్ కూడా పిల్లలుగా ఇస్తున్నా. ఇది మా చిత్తశుద్ధి. మేము ఎవరిపైన ఆధారపడతలేము, దోసుకుంటలేము, లేక భూములు అన్యాక్రాంతంగా ఆక్రమిస్తలేము. ఇక్కడ యూనివర్సిటీ భూములను కూడా ఆక్రమించిండ్రు. తప్పనిసరిగా వాటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి.
టీఆర్ఎస్ నేతలు కానీ ఖచ్చితంగా ఈ యొక్క హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, నాణ్యమైన భోజనం కాంగ్రెస్ పార్టీ అందించట్లేదని ఒక ఆరోపణ అనేది చేసేది. దానికి సంబంధించి దీని వెనకాల అనేక మంది బీఆర్ఎస్ కుట్రలు ఉన్నాయని సీతక్క మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఎంపీ కావ్య గారు మాట్లాడి అడిగి తెలుసుకున్నాం. మేడం, హాస్టళ్లలో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ పాయిజన్ తోటి, లేకుంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు చాలా ఉన్నాయి అంటే మీ దృష్టికి వచ్చాయి అంటే సీతక్క మాత్రం ఒక సంచలన ఆరోపణ చేశారు. దీని వెనకాల బీఆర్ఎస్ కుట్రలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే దీనికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయి మేడం? దానికి విచారణ చేపడతారు తప్పకుండా. అట్లాగే ఇవాళ మేము అనుకోకుండానే వచ్చాము, మేమేం చెప్పి రాలేదు ఇక్కడికి. ఇక్కడ ఆహారం ఎట్లుంది, కర్రీస్ ఎట్లున్నాయి, ఇక్కడ నీట్నెస్ ఎట్లుంది, ఇవన్నీ వాటర్ సప్లై ఎట్లుంది, ఇవన్నీ చూడడానికి వచ్చినాము. అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకొంచెం ఏమన్నా వేరే వాటర్ సప్లై కొంచెం తక్కువ ఉంది అని తెలిసింది. సో దానికి కూడా మేము మా ఫండ్స్ ద్వారా ఇక్కడ డెవలప్మెంట్ వర్క్ చేసేటట్టు మేము ప్రయత్నిస్తున్నాం. ఫుడ్ విషయంలో అయితే బాగానే ఉంది. ఫుడ్ హాస్టల్లో గత రాత్రి అమ్మాయిలు ఆందోళన చేశారు, ఫుడ్ బాగలేదని, పురుగుల అన్నం అనే ఆరోపణలు మాత్రం చేశారు. ఖచ్చితంగా ఇక్కడ నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క పేద విద్యార్థులు, హాస్టళ్లలో చదువుకునే పేద విద్యార్థులు వారికి నాణ్యమైన భోజనం, నాణ్యమైన చదువు అందించేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు మాత్రం తిప్పికొట్టేందుకు విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా పేద విద్యార్థుల కోసమే ఈ యొక్క హాస్టళ్ళు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఈ యొక్క నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అందించేందుకు మాత్రం కృషి చేస్తామని చెప్తున్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క వంటశాలలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ భోజనాలు చేస్తూ మనకు ఆ యొక్క విజువల్స్లో మనకు కళ్ళకు కనబడుతుంది. ఖచ్చితంగా నాణ్యమైన భోజనం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో సాల్మన్, ఆదా న్యూస్, వరంగల్.